హాయ్ విఎస్, నేను మీ వనం కోట్లింగాన్ని విఆర్కే తెలుగు భాషా ఛానల్ నుంచి. మనం ఈరోజు యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి. ఇది స్వర్ణగిరి మెయిన్ టెంపుల్. తర్వాత అక్కడి నుంచి లోపలికి వస్తే శ్రీవారి పాదాలు అని ఉంటాయి. మనం మొట్టమొదట దర్శించుకునేది ఏంటంటే శ్రీవారి పాదాలు. ఈ ఈ కనిపిస్తున్నదేనండి కొబ్బరికాయల కొట్టు. ఈ ఇక్కడ మనం కొబ్బరికాయలని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని ముందు మనం దర్శించుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు. స్వర్ణగిరి దేవాలయంలో మనం మొట్టమొదటిసారిగా దర్శించుకోబోయేటటువంటి ఏంటంటే శ్రీమన్నారాయణుని యొక్క పాదాలండి. ఇవే పెద్ద పాదాలు. చూడండి ఎంత పెద్దగా నిర్మించడం జరిగిందో. అక్కడి నుంచి మనం కొద్దిగా పైకి ఎక్కితే ఒక అందమైన మెట్లు వస్తాయి. ఆ మెట్ల దగ్గరలో మనకు శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి దశావతారాలను చూపించడం జరిగింది. ఇందులో మొదటి అవతారము మనకు మొదటి అవతారం ఏం చూపించారంటే వరహ అవతారం చూపించారండి అక్కడ. తర్వాత ఇది వామన అవతారము, రెండవది వామన అవతారంగా మనకు చూపించారు. ఇవి అందమైన శిల్పాల రూపంలో పాలరాతితో చెక్కడం వల్ల బహు సుందరంగా ఉన్నవి. ఇవి చూసుటకు చాలా అందముగాను మరియు మనకు విగ్రహం చాలా అద్భుతంగా శిల్పులు చెక్కడం జరిగింది. ఇది రామావతారము. చూడండి రామావతారము. రామావతారంలో రాముడు ఇది బలరామ అవతారం అండి. తర్వాత శ్రీకృష్ణుడి అవతారము. ఇట్లా అన్ని అవతారాలని విగ్రహ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. చాలా బాగుందండి. అక్కడ మెట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడండి, మీరు పైకి వెళ్తుంటే ఎలా అత్యంత సుందరంగా ఈ వాతావరణం చాలా బహుళ ఆహ్లాదకరంగా ఉంది. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్ద ఎత్తులో ఉంది. అతి పెద్దదైన విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం. ఆ తర్వాత మనం ఇది ఫోటో స్పాట్గా ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది. మనం ఆంజనేయ స్వామిని నిజంగా చూస్తున్నామా అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ అదండి. ఇది బ్రహ్మరథం అండి. మనం అంటాం కదా చాలాసార్లు, చాలామంది బ్రహ్మరథం అంటాం కదా. ఆ బ్రహ్మరథమే ఇది, బ్రహ్మ యొక్క రథం. ఇది పండుకున్నటువంటి విష్ణుమూర్తి, నారాయణమూర్తి యొక్క రూపం అండి. ఇది గరుడుడండి. నారాయణుని యొక్క వాహనం గరుడుడండి. వెంకటేశ్వర స్వామి చూడనొక కన్నులుగా ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. మహాద్భుతంగా ఉంది. ఇక్కడ శిల్పకళా నైపుణ్యం చాలా బాగుంది. ఒక్కసారి ఈ తీర్థాన్ని మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన అవసరం ఎంత. నేను మెట్లని చెప్పాను కదండి, ఇవే మెట్లు. చాలా సుందరంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఈ మెట్లకు ఇరువైపులా పైన కప్పు ఒక శిల్పకళా నైపుణ్యంతో చెక్కడం జరిగింది. మరియు ఈ మెట్లను కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న పాప ఎంత ముద్దుగా ఈ మెట్లను ఎక్కుతుందో చూడండి. మెట్లు అత్యంత సుందరంగా కనిపిస్తున్నాయి మనకు. ఈ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సుందరమైనటువంటి విగ్రహాలు ఇవన్నీ మన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనగా నిలుస్తాయి. రానున్న కాలంలో ఇలాంటివి అద్భుతాలు మరిన్ని కావాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి